బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకే ఉందని, కుటుంబ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. నాంపల్లి పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తుందని, ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే ఒకే ఒక పార్టీ బీజేపీ అని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏం చేసినా దేశం కోసమే చేస్తుందని, కొందరు పనిగట్టుకుని బీజేపీ బీఆర్ఎస్లు ఒకటే అని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకమని నిరూపించుకోవడానికి కవితను అరెస్ట్ చేయాలంటున్నారని, అయితే తప్పు చేస్తే శిక్షించే బాధ్యత కోర్టులు, దర్యాప్తు సంస్థలదే కానీ కేంద్రానిది కాదని స్పష్టం చేశారు. ఉదాహరణంగా మా మీద ఒక టీఆర్ఎస్ తోటి పొత్తు లేవు అని నిరూపించుకుంటేందుకు అది మేము కవితను అరెస్ట్ చేయాలంట. ఒక పొలిటికల్ పార్టీ ఎవరిని అరెస్ట్ చేయగలగదు. ఓన్లీ చేస్తే కోర్టులు చేయాలి, పోలీస్ చేయాలి, సిబిఐ చేయాలి, ఈడీ చేయాలి, కానీ మేము చేయరాదు. అది మేము నిరూపించదలుచుకోలేదు. ఆమె నేరస్తులని మొత్తం తెలంగాణకు, భారతదేశం తెలుసు. ఆ ప్రొసీజర్ ఉంటది, అవుతుండొచ్చు, ఎప్పుడైతుండొచ్చు మా చేతిలో లేదు. ఆ చేతిలో మాక్సిమం ఏముంటది, కొంచెం తొందరగా చేయి, ఇన్వెస్టిగేషన్ తొందర చేయి, అంతకంటే ఎక్కువ ఏం చేతులు ఉండదు. ఇంకా సిద్ధాంతాల గురించి మాట్లాడితే నిజంగానే తను అన్నట్టు నేను ఎన్నో చదువుకొని వచ్చిన. ఉదాహరణంగా మా మీద ఒక రంగేసింది ఏంటంటే ఇది యాంటీ సెక్యులర్ పార్టీ అని. బీజేపీ అంత సెక్యులర్ పార్టీ ఎక్కడ కూడా లేదు. కన్ఫ్యూజన్ ఉంటే వేరే పార్టీలకు. ఉదాహరణంగా మేము సెక్యులర్ అంటే ఏందండి, ఏమన్నా చట్టము ఏమన్నా చేస్తే దాంట్లో నీది ఏ మతము ఏ కలం చూడదు, అందరికి అదే మతం, అదే చట్టం ఉండాలి. అందుకే మేము కామన్ సివిల్ కోడ్ పెట్టాలి అని అంటుంటే విరుద్ధం చేసేది ఎవరు? ఒక నాయకుడు గడ్డం వెంచుకొని తిరుగుతా ఉండి ప్రచారం చేస్తున్నాయంటే బీజేపీ సెక్యులర్ కాదని, టీఆర్ఎస్ తోటి పొత్తు లేవు అని నిరూపించుకుంటేందుకు అది మేము కవితను అరెస్ట్ చేయాలంట. ఒక పొలిటికల్ పార్టీ ఎవరిని అరెస్ట్ చేయగలగదు. ఓన్లీ చేస్తే కోర్టులు చేయాలి, పోలీస్ చేయాలి, సిబిఐ చేయాలి, ఈడీ చేయాలి, కానీ మేము చేయరాదు. అది మేము నిరూపించదలుచుకోలేదు. ఆమె నేరస్తులని మొత్తం తెలంగాణకు, భారత్